హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూడటం జరిగింది. ఆల్మోస్ట్ సూర్య అంతకుముందు సినిమాలు అన్నీ పోల్చుకుంటే రొట్ట సినిమాలు చేసాడు ఎందుకు గత 4 సినిమాల దాకా. సో ఈ సినిమా ఎట్లా అనేది చూద్దాం. ఒక తెలుగు డైరెక్టర్, ఒక తమిళ్ హీరోతో చేసిన సినిమా ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. ఇందులో మనకి సూర్య, మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా ఠాండన్ అయితే నటించారు. ఇందులో వచ్చేసి ఈ సినిమాకి సంగీతం జీవి ప్రకాష్ కుమార్, నిర్మాత మన సూర్యవంశీ, అలాగే డైరెక్షన్ వచ్చేసి వెంకీ అట్టూరి అనమాట. ఆల్మోస్ట్ కొన్నేళ్లుగా అయితే మన వాళ్ళు ఫ్యామిలీ సినిమాలు చూడటం తీసేశారు. అన్నీ కూడా యాక్షన్, క్రైమ్, చెత్త హెదారం అన్నీ ఇవే ఉన్నాయి అనమాట. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే ఒక డిఫరెంట్ ఫ్యామిలీ సినిమా అయితే మన ముందుకు వచ్చింది. సో అసలు స్టోరీ ఏంటంటే, సంజయ్ విశ్వనాథ్ మన సూర్య అనమాట ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అనమాట. అయితే మనవాడు ఖచ్చితంగా ఎలాగైనా సరే 40 years ఏజ్లో కూడా ఇండియాకి ఒలింపిక్స్ తెస్తాడు. అలాగే పెళ్లి మాత్రం చేసుకోడు. తన తల్లి మాత్రం పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసింది. అదే క్రమంలో యుఎస్ నుంచి సరోగసి ద్వారా ఒక బాబుని ఇంటికి తెస్తాడు. సో చివరికి ఇక పాపకి ఆ బాబుకి హెల్త్ ఇష్యూస్ వల్ల చివరికి మళ్ళీ యుఎస్ వెళ్ళి చివరికి ఏంటి ఆ పాప ఎవరిది, ఎట్లా వచ్చింది, చివరికి వైఫ్ ఎందుకు అవసరం వచ్చింది అనేది సినిమా స్టోరీ అనమాట. సో ఇది ఎట్లా ఉందంటే, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. బట్ కానీ ఏంటంటే సూర్య ఈ సినిమాలో అనేసరికి కొంచెం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ప్రీవియస్గా చేసిన సినిమాలు సూర్య ఇవన్నీ కూడా యాక్షన్ ఈ రేంజ్లో ఉంటాయి అనమాట. బట్ కానీ ఏంటంటే ఇది కొంచెం సూర్యకి తగ్గ సినిమా అయితే కాదని నాకు అనిపించింది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఆల్మోస్ట్ ఇక ఇంటిల్ల పాది కూడా చూసే సినిమా అయితే ఇది అనుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే గజనీలో చూసిన సంజయ్ రామస్వామి క్యారెక్టర్కి ఇది క్యారెక్టర్ గాడికి కొంచెం ర్యాండమ్గా అయితే కొంచెం అయితే అట్లా అయితే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ సరోగసి ద్వారా పిల్లలు పుడతాం, ఇది ఏంటి అనేది కొంచెం అయితే చూపించారు. అది కొంచెం అయితే బాగా అనిపించింది. ఈ మమితా బైజు ఈ ఏజ్ గ్యాప్లో సూర్యని పెళ్లి చేసుకుంటుందా ఏంటి అనేది ఈ సినిమా ఒక కొన్ని ఫ్యామిలీ కామెడీ మూవీ అనమాట. సో మొత్తం ఏం కాదు కానీ ఓకే, సినిమా చూడొచ్చు. సినిమా అయితే బాగానే ఉంది, మరీ వరస్ట్ ఏం కాదు కానీ రాధిక అయితే బాగా చేసింది. రవీనా టాండన్ కూడా బాగా చేసింది. అలాగే కంప్లీట్ కూడా ఒక కామెడీ ఓరియంటెడ్ మూవీ అనమాట. అందరూ ఎవరి కాళ్ళే బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ అయితే ఒక 2 పాటలు అయితే కొంచెం బాగున్నాయి. రిమైనింగ్ అంతా బీభత్సం ఏం కాదు కానీ ఓకే, యావరేజ్ సాంగ్స్ అనమాట. సూర్య మాత్రం అయితే చెప్పేవాడు, సూర్య మామూలుగా అయితే యాక్టింగ్ చంపేసాడు. అలాగే ఇందులో కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఓవరాల్గా అయితే ఓకేనా అంటే ఓకే, బీభత్సం కాదు, యావరేజ్ సినిమా అయితే ఉందన్నమాట. ఇందులో అయితే నాజర్ కొన్ని కొన్ని సీన్లు అయితే మనోడు కనిపిస్తాడు. అది మెయిన్ ఒకటి ఏంటంటే జీవి ప్రకాష్ మ్యూజికల్ కొంచెం బెటర్గా అయితే అనిపించింది. ఎక్కడ కూడా తగ్గలేదు, అంత బాగా చేశారు. వెంకీ అట్లూరి ప్రీవియస్గా సినిమాతో పోల్చుకుంటే ఇది కొంచెం ఓ అని కాదు కానీ ఓకే, చూడొచ్చు. ఈ సినిమాలో వచ్చేసి ప్లస్ పాయింట్స్ మనకి సూర్య సూర్య యాక్టింగ్, మమితా బైజు యాక్టింగ్, వీళ్ళిద్దరు కూడా బాగా చేశారు. అలాగే కామెడీ బాగుంది, కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్గా అయితే అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే ఇది కంప్లీట్లీ ఎలాంటి యాక్షన్లు తొక్కతోలు లేకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తాన్ని కలిసి మరీ చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. సినిమా అయితే ఓకే, బాగుంది ఫ్యామిలీతో. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 100కి 75 మార్క్స్ అయితే ఈ సినిమాకి వేస్తాను. ఇదే రోజు మకుటం కూడా వచ్చింది. ఆ మకుటము అండ్ ఇది రెండు తమిళ్ తెలుగు రెండు వచ్చినాయి అనమాట. బట్ కానీ ఏంటంటే మకుటం కన్నా కూడా ఇది కొంచెం బెటర్ దెన్ మూవీ. సో ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇది ఈ సినిమా గురించి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.